కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. రైల్వే స్టేషన్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజుకు పెరిగిపోతున్నాయి. మత్తులో వీరంగం సృష్టిస్తున్న ఈ బ్యాచ్ గంజాయి మత్తులో స్థానికులతో గొడవలు పెట్టుకుంటున్నారు. ఎదురు ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా 2 యువకులు గంజాయి మత్తులో రైల్వే స్టేషన్లో రోజువారీ కూలీ పనులు చేసుకుంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడిపై దాడి చేశారు. తెలుగు భాష రాని పొరుగు రాష్ట్ర యువకుడు వీరి చేష్టలకు ఏం చేయాలో తెలియక భీతిల్లిపోయాడు. అక్కడ పోలీసులు ఉండా ఏమాత్రం భయపడకుండా గంజాయి బ్యాచ్ ఆ యువకుడిపై దాడి చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. इधर तो एक महीना काम किया इधर उसके पास कहीं गया उसके पास नहीं उसके बाद कुछ नहीं जाऊँ मैं ట్రైన్ దగ్గర ట్రైన్ పక్కనే కూర్చున్నా వీళ్ళంతా అంత దూరంలో ఉన్నారు. అది కాదు తమ్ముడు కొంచెం